The clever geese. Once upon a time, a fox was strolling on the outskirts of a jungle. By chance, he entered a just green meadow. He saw some fat geese in the meadow. The fox was very happy to see them. ఒకానొకప్పుడు ఒక ఫాక్స్ ఉండేది. దానికి అది అక్కడ దగ్గరుండేటువంటి ఒక పచ్చిక మైదానంలో ఏవైనా వస్తాయేమని ఎదురు చూస్తూ ఉంటుంది. కొన్ని డక్స్ వచ్చాయన్నమాట అక్కడికి. అప్పుడు దానికి చాలా సంతోషం అయ్యింది. అవి ఎలాగైనా పట్టుకొని తినొచ్చు వాటిని అనుకుంది. హీ వాంటెడ్ టు పిక్ అప్ ఏ కపుల్ ఆఫ్ దెమ్ ఫార్ హిస్ డిన్నర్. హీ వెంట నియర్ దెమ్. అవి పట్టుకోవాలని దాని దగ్గరికి వెళ్ళింది. ఫైండింగ్ ఏ ఫాక్స్ స్టార్టింగ్ అట్ దెమ్, ఆల్ ద గీస్ గాట్ స్కాడ్. వాటి దగ్గరికి వెళ్ళింది. ఏదో విధంగా పట్టుకుందామనేసి అవి గట్టిగా అరుస్తూ తిరుగుతూ ఉన్నాయి. పచ్చిక మైదానంలో ఈటింగ్ చేస్తూ ఉన్నాయి. వన్ ఆఫ్ దెమ్ గ్యాదర్డ్ సమ్ కరేజ్ అండ్ సెడ్ టు ది ఫాక్స్, ప్లీజ్ హ్యావ్ పిటీ ఆన్ అస్ అండ్ స్పేర్ అవర్ లైవ్స్. దెన్ ఐ విల్ హ్యావ్ to go hungry and I want to stay hungry in the night. సరే, అవి దగ్గరికి వచ్చే కొద్దీ బాగా అరుస్తూ తిరుగుతూ ఉంటే తినాలనేసి అనుకుంటా ఉంది. కానీ వాటిల్లో ఒకటి, నువ్వు దూరం వెళ్ళు, మమ్మల్ని దయచేసి దూరంగా ఉండు, మాకు ఎప్పుడు దగ్గరకు రావద్దు, మమ్మల్ని వదిలేసాయి అని కోపంగా వచ్చిందన్నమాట. సరే, ఎప్పుడు నైట్ కూడా మాతో ఉండకూడదు నీవు అని అనేసి చెప్పాయి అన్నమాట. దెన్ I will have to go hungry and I don't want to stay hungry in the night, said the fox. But first allow us to say our last prayers, requested the geese. సరే, అయితే మీరు పగలు ఉండకుంటే ఆడుకుంటూ నైట్ అయినా ఉండండి అనేసి అనగా గట్టిగా చెప్పిందనమాట ఫాక్స్. గీస్ వాళ్ళ మాస్టర్ చెప్పింది. సరే అనేసి అది అలాగే నైట్ టైమ్స్ కూడా మిమ్మల్ని వదిలేస్తానులే, ఏముండను మీతో అని చెప్పింది. కానీ నేను మీతో ఉంటాను అని అడుగుతూ ఉందన్నమాట. That's fine with me, go ahead, said the fox. సరే అయితే మీరు చెప్పినట్లే నేను ఒప్పుకుంటానులే అని అట్లే సైలెంట్గా ఉండిపోయింది. ఆల్ ద గీస్ స్టార్టెడ్ షౌటింగ్ టుగెదర్, గ్యా 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 గ్యా. దేర్ మాస్టర్ హియర్డ్ దేర్ షౌట్స్. అవి సరే అనేసి అన్నీ కలిసి తిరుగుతూ ఉన్నాయి. తిరుగుతూ అవి అరుస్తూ ఉన్నాయన్నమాట. వాటి పద్ధతిలో అవి అరుస్తూ మేస్తూ ఉన్నాయి. He at once came there and drove the fox away. అక్కడికి వచ్చి వాళ్ళ పెద్దది మాస్టర్ చెప్పిందనమాట, మీరు దూరంగా ఉండండి ఫాక్స్కు, అవి జిత్తుల మారేది
చాలా తెలివైనది, అది మిమ్మల్ని తింటుంది అని ప్రతిదీ గమనించుకుంటూ చెప్తూ ఉందన్నమాట. ద క్లెవర్ గీస్ సేవ్డ్ దేర్ లైవ్స్. అవి వాటిని ఆ విధంగా కాపాడుకుంటూ కలిసి తిరుగుతూ ఉన్నాయన్నమాట. అవి గమనించుకోవాలి కదా. మనమైనా కూడా ఎప్పుడు కూడా చుట్టూ ప్రదేశాలు ఏవైనా ప్రమాదకరం ఉన్నాయా అని గమనిస్తూ తిరుగుతూ చేస్తూ ఉండాలి. అలాగని వదిలేసి తిరగకూడదు అన్నమాట. ఇవి కూడా అంతే. ది క్లెవర్ ఫాక్స్ ఈజ్ సేవ్డ్ దేర్ లైఫ్స్. వాటిని అవి కాపాడుకుంటూ ఉన్నాయి. ఆ మాస్టర్ పెద్దగా ఉండేది మిగతా వాటిని కాపాడుకుంటూ ఉంటుంది. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ టీమ్ వర్క్ ఆల్వేస్ గో టుగెదర్. మోరల్ అన్నమాట. ఎప్పుడు మనం ఏ పని చేసినా కలిసి ఆలోచిస్తూ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ఏవైనా ప్రమాదాలు ఉన్నాయా, చేయకూడనివి ఏమన్నా ఉన్నాయా అని గమనిస్తూ మన పనులు మనం చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి. ఉంటారు కదా పిల్లలు.